అతార్ మెహర్ బాబాకి జై. ముందుగా ప్రార్థనతో మొదలు పెడదామండి. బిలవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న గౌరీ గారు చదువుతున్నారండి ఇన్ఫినైట్ నాలెడ్జ్, ఇన్ఫినైట్ బ్లిస్. అలాగే 3 ట్రయో నేచర్స్ గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫినైట్ బ్లిస్ ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకున్నాం. టైం అయింది కనుక ఇక్కడి నుంచి మొదలు పెడదాం. జై బాబా అమ్మ గౌరీ గారు. జై బాబా అండి. జై బాబా సార్. వినిపిస్తుంది కదా? బాగానే ఉందమ్మా, చదవండి ఒకసారి. బాబా ఇన్ఫినిట్ పవర్ ని లిమిటెడ్ ఎనర్జీని కంపేర్ చేసి ఒక పారాలో చెప్పారండి. అది ఇన్ఫినిట్ పవర్ అన్బౌండెడ్, ఎప్పుడూ తగ్గదు, అయిపోవడం అంటూ ఉండదు. ఫినిట్ పవర్ ఇన్ఫినిట్ పవర్తో లింక్ అయి ఉన్నప్పటికీ కూడా అది ఎంతో కొంత కాలానికి ముగిసిపోతుంది. ఎందుకంటే అది శూన్యత్వం యొక్క ఆ శూన్యంలో నుండి వచ్చింది కాబట్టి అది నిజమైంది కాదు, శాశ్వతమైంది కాదని చెప్పుకొచ్చారు. తర్వాత ఇన్ఫినిట్ నాలెడ్జ్, అది ఎటర్నల్, యూనిఫామ్, ఆల్ పెర్వేడింగ్ అని చెప్తూ అది కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా నడుస్తుంది, కొనసాగుతుందని చెప్పారు. అలాగే లిమిటెడ్ మైండ్ ఈ ఇన్ఫినిట్ నాలెడ్జ్తో లింక్ అయి ఉన్నప్పటికీ కూడా అది నాశనం అవుతుంది, చిట్ట చివరికి అది వ్యానిష్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఎందుకని? అది శూన్యానికి చెందిన శూన్యత్వం నుండి వచ్చింది కాబట్టి, నిజమైంది కాదు కాబట్టి నశిస్తుంది అని చెప్పారు. ఇన్ఫినిట్ బ్లిస్ ఈజ్ బ్లిస్, ఎటర్నల్ అండ్ కంటిన్యూయల్, అండ్ బికాజ్ ఇట్ ఈస్ పెర్పెచువల్, ఇట్ ఈస్ వితౌట్ ఎనీ ఆపోజిట్ ఆస్పెక్ట్. ఇక్కడ బాబా అనంత ఆనందం గురించి చెప్తున్నారండి. అది శాశ్వతంగా నిరంతరంగా ఉండేది. నిరంతరంగా ఉండేది కాబట్టి, అనంతమైంది కాబట్టి దానికి వ్యతిరేకమైన అంశం ఏదీ లేదు. హ్యాపీనెస్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఆల్దో లింక్డ్ విత్ ఇన్ఫినిట్ బ్లిస్, ఈజ్ నాట్ పెర్పెచువల్ అండ్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ అన్ ఆపోజిట్ ఆస్పెక్ట్ ఆఫ్ మిజరీ. ఈ పరిమిత ఆనందం అనంత ఆనందంతో ముడిపడి ఉన్నప్పటికీ అది నిరంతరమైంది కాదు కాబట్టి దుఃఖం అనే వ్యతిరేక అంశం ఉంది. దిస్ ఫినిట్ హ్యాపీనెస్ vanishes even though it is the very basis of the life of human being, because life itself is transient. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఈ పరిమితమైనటువంటి ఆనందం, శరీరం పొందేటువంటి సంతోషం మానవ జీవనానికి ఆధారభూతమైనప్పటికీ, అంటే అది పొందడానికి, ఆ సంతోషం పొందడానికి ఇతడు ఎప్పుడూ తప్పిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా జీవితమే క్షణికం కాబట్టి ఈ ఫినిట్ ఆనందం శాశ్వతంగా ఉండదు, నాశనం అవుతుంది. ఎందుకని? శూన్యత్వానికి చెందింది కాబట్టి. ఆ జీవితమే శూన్యత్వానికి చెందింది. జీవితంలో వచ్చేటువంటి ఆనందం దాని గురించి చెప్పక్కర్లేదు. అది కూడా అశాశ్వతమైంది, క్షణికమైంది అని బాబా ఈ పారాలో చెప్తున్నారండి. యాజ్ ద లైఫ్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ నథింగ్ మేనిఫెస్టెడ్ యాజ్ ది లైఫ్ ఆఫ్ నథింగ్నెస్, దిస్ లైఫ్ మస్ట్ పెరిష్. ఇది శూన్యత్వం నుండి వచ్చింది కాబట్టి, ప్రకటితమైంది కాబట్టి ఇది నాశనమై తీరాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ పారా చదువుదాం సార్. ఒకసారి కంప్లీట్ చేసేద్దాం అండి. ఇది ఒకసారి ఎవరైనా డౌట్స్ ఉన్నాయేమో అడుగుదామండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, మీరు సమాప్తి చేస్తారండి. నెక్స్ట్ జై బాబా అండి. వినపడుతుంది కదా సార్? బాగుంది సార్, స్పష్టంగా. ఇక్కడ భగవంతుని అనంత లక్షణత్రయాన్ని, మానవుని పరిమిత లక్షణత్రయాన్ని కంపేర్ చేసి చెప్తున్నారండి. భగవంతుడు చెందిన ప్రతి అపరిమిత లక్షణము కూడా అనంతమైనది, మార్పు లేనిది, శాశ్వతంగా కొనసాగేది. కానీ మానవుని పరిమిత లక్షణము బయటికి
అనంతమైనదిగా కనిపించినప్పటికీ నిజానికి అది శూన్యత్వము అనేటువంటి ఆ పునాది మీద ఉంది కాబట్టి అది ఎంతో కాలము కొనసాగదు అని ఈ ఈ 3 పాయింట్లు కూడా చెప్పుకుంటూ వచ్చారండి. పైనుంచి కింద దాకా. అంటే అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము. ఈ 3 కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది ఎంత అపరిమితంగా కనిపించినప్పటికీ మనస్సు అనేది ఫస్ట్‌లో చెప్పారు. అది ఇక్కడి నుంచి మనం తలుచుకుంటే మెహరాబాద్ వెళ్ళిపోవచ్చు, న్యూయార్క్ వెళ్ళిపోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. మన మనసు అంత వేగంగా పని చేయగలదు. కానీ అది ఏదో ఒక రోజు నశించిపోవలసిందే, మనోనాశ్ అని చెప్పుకున్నాం కదా! అలాగే సటిల్ కూడా. అది చాలా అనంత శక్తివంతంగా కనిపించినప్పటికీ కూడా అది కూడా అంతే. ఇక్కడే ఈ పేరాలో ఆనందం గురించి చెప్తున్నారు బాబా. మనం ఒకసారి రికాప్ చేసుకుంటే గనక మనసు యొక్క పర్యవసానాలే హ్యాపీనెస్ అండ్ మిజరీ అన్నారు కదా. కానీ ఈ బ్లిస్ అనేటువంటిది శాశ్వతమైనది, అది అనంతముగా కొనసాగేది. అది అంటే దానికి ఇప్పుడు మామూలు హ్యాపీనెస్లో ఏదో ఒక క్షణంలో మిజరీ ఎంటర్ అయిపోతుంది, అది కలకాలం కొనసాగదు అది. కానీ భగవంతుడికి చెందిన అపరిమితమైన ఆనందం అనే దానికి అసలు బ్రేక్ అనేది ఉండదు. దానికి వ్యతిరేకమైనటువంటి అంశం విషాదము అటువంటివి ఉండవు దానిలో అని చెప్తూ వస్తున్నారు బాబా. అయితే ఇక్కడ ఒక్క సంఘటన జ్ఞాపకం వచ్చిందని మనకు డ్రైగా వెళ్ళిపోతుంది కాబట్టి డిస్కషన్ అది మీకు మనవి చేస్తా. కన్వర్ అనే దానిలో బాలనాటు ఒక చోట చెప్తాడనమాట. బాబా ఉదయాన్నే వచ్చేసారు. అది కనిపించారు ఆయనకి. బాబా శరీరం వదిలేసిన తర్వాత కూడా భౌతికంగా కనిపించేవారు బాలనాటుకి. సడన్గా ఒకనాడు ఉదయమే వచ్చేసారు. బాలనాటు చాలా సంతోషంగా, బాబా ఇంత ఉదయమే వచ్చేసావు అంటే అని అడిగాడు. ఈ ప్రపంచంలో విషాదం అంతా నీ మోహంలోనే కనపడుతోంది, ఏమైందని అడిగాడు. అన్నీ నాకు భయాలే, ఉదయం లేచిన దగ్గర నుంచి. ఏదో వర్షం వస్తుంది, పని మనిషి వస్తారా, పాలు వస్తాయి రాదా, ఇలా ఇవన్నీ. సరే బాబా అన్నారు, ఈ క్షణంలో నీకేమన్నా వర్రీ ఉందా అన్నారు. ఏం లేదు బాబా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అన్నాడు. అయితే నేను లేనిది ఎప్పుడు అని అడిగారు. ఇప్పుడు బాలనాటు అన్నాడు, నీ స్థాయి నుంచి నాకు పరిష్కారం సూచించొద్దు, నా స్థాయికి దిగి వచ్చి చెప్పు అన్నాడు. అప్పుడు బాబా ఇదే విషయం చెప్పారు. నీ ఉనికి తాత్కాలికము, నీ ప్రయత్నము తాత్కాలికము, సహజంగానే దాని ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. అంచేత ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు నీకు నీవు సొంతంగా ఆ సమస్యను పరిష్కరిందామని నీ శక్తియుక్తులన్నీ వృధా చేసే బదులు నువ్వు చేయవలసింది ఏంటంటే తక్షణమే నా హాజరును ఆ సిచ్యువేషన్లోకి తీసుకురా, ఆ సమస్యను నా చేతిలో పెట్టే. నేను శాశ్వతుణ్ణి కాబట్టి, నేను అనంతుణ్ణి కాబట్టి నేను దాన్ని వెంటనే పరిష్కరించేయగలను అని బాబా అతనికి చెప్పినటువంటి విషయం అదే ఇక్కడ నాకు కనపడుతోందనమాట. ఇక్కడ ఏమంటున్నారు, యాజ్ ది లైఫ్ ఆఫ్ ఇల్యూషన్ ఇది అవుట్కమ్ ఆఫ్ నథింగ్ మేనిఫెస్టెడ్ యాజ్ ది లైఫ్ ఆఫ్ నథింగ్నెస్, దిస్ లైఫ్ మస్ట్ పెరిష్. అంచేత మనకు పునాది ఏంటి, మనకు ఆధారం ఏంటి, శూన్యత్వము. మనం అంతా టెంపరీయే, క్షణం ఉండేది, నెక్స్ట్ క్షణం ఉండదు మనకి కదా. ఉదాహరణ మనం చెప్పుకుంటాం, బాబా చాక్లెట్లు పంచారు అందరికీ, ఎలా ఉందన్నారు, అద్భుతం అన్నారు అందరూ. ఒక అరగంట పోయాక ఎలా ఉంది చాక్లెట్, ఇంకెక్కడ చాక్లెట్ ఎప్పుడూ వెళ్ళిపోయింది. సో మనం పొందిన ఆనందం అంతా కూడా తక్షణమే ఉంటుంది, ఆ క్షణంలో ఉంటుంది, కాసేపు అయ్యేటప్పటికి కనుమరుగైపోతుంది. అది మానవుడి యొక్క పరిమిత ఆనందం యొక్క లక్షణము. అది అది అలా కాకుండా భగవంతుడిది మాత్రము అనంతము. ఈ 3 లక్షణాలు కూడా అదే. జై బాబా, జై బాబా. జై బాబా సార్. A stage is reached when man in his travel to realize God ultimately loses his basic finite triple nature, that is body, typifying happiness, energy, the mind, and realizes the basic infinite trio nature of bliss, power, and knowledge. మానవుడు భగవదనుభవాన్ని పొందడానికి పడేటువంటి ఆ
ప్రయత్నంలో చివరికి తన ప్రాథమిక పరిమిత స్వభావాలు ఏమిటి? శరీరము అంటే ఆనందం, ప్రాణశక్తితోటి ఆధారంగా ఉండేది మనస్సు, సారీ బాడీ, దట్ ఈస్ బాడీ టిపిఫైయింగ్. అంటే ఈ ట్రిపుల్ నేచర్ 3 మానవుడికి ఉన్నటువంటి పరిమిత స్వభావాల గురించి చెప్పుకున్నాం కదండి. బాడీ, మైండ్, నాలెడ్జ్కి బదులు ఉండేది పవర్. సారీ, a stage is reached when man in his travel to realize God ultimately loses his basic finite triple nature. ఈ భగవదనుభవాన్ని పొందే మానవుడు భగవదనుభవాన్ని పొందడానికి పడే ప్రయాసలో చివరికి తన పరిమిత స్వభావాలను పోగొట్టుకుని, ఏమిటవి? శరీరము, పవరు, ఎనర్జీ, మనస్సు, ఈ మూడిటిని పోగొట్టుకుని ప్రాథమిక అనంత లక్షణత్రయాలు, భగవంతుడికి ఉన్నటువంటి అనంత శక్తి, జ్ఞాన, ఆనందాలని అనుభవంతో తెలుసుకునే స్థితికి చేరుకుంటాడు. ఒక స్టేజ్ వచ్చేస్తుంది, ఇవి కాదు అసలైనవి, అవి రియాలిటీకి చెందినవి అని తెలుసుకునే స్థితికి వస్తాడట. ఇన్ దిస్ స్టేజ్ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ దట్ his nature is not the finite body typifying happiness, but is infinite bliss. Not the finite energy, but infinite power. Not the finite mind, but infinite knowledge. ఈ స్టేట్లో అతడు అనుభవం పూర్వకంగా తెలుసుకునేది ఏమిటట? తన అసలైనటువంటి స్వభావం ఈ ఫినిట్ బాడీ కాదు, ఇన్ఫినిట్ బ్లిస్. ఈ ఫినిట్ ఎనర్జీ కాదు, ఇన్ఫినిట్ పవర్. ఈ ఫినిట్ మైండ్ కాదు, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అని అసలైనటువంటి ఆ భగవత్ స్వభావాలే తనకున్నవి అని గ్రహిస్తాడు, అనుభవంతో తెలుసుకుంటాడు. దట్ మ్యాన్ లూజెస్ హిస్ బేసిక్ ఫినిట్ ట్రిపుల్ నేచర్ అండ్ రియలైజ్ దట్ హీజ్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్. తనకి నిజంగా ఉండే ట్రయో నేచర్ ఏమిటి? భగవంతుడికి ఉన్నవే తనకున్నవి అని ఆ బేసిక్ ట్రిపుల్ నేచర్ని అవి కాదు శాశ్వతమైనవి, ఇవి అని రియలైజ్ అవుతాడట. దిస్ మీన్స్ దట్ ద బేసిక్ ఫినిట్ ట్రిపుల్ నేచర్ ఆఫ్ మ్యాన్ విచ్ వాజ్ అప్హెల్డ్ బై ద బేసిక్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్లింక్డ్ ఫ్రమ్ ద బేసిక్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్. ఇది ఎంతవరకు ఈ మాయలో మానవుడు ఆ పరిమిత త్రివిధ స్వభావం అవి తనవి అనుకున్నాడు కదా, అవి నిజం అనుకుంటూ శాశ్వతం అనుకుంటూ ఉన్నాడు. కానీ అవి వేటి ఆసరాగా నడిచాయి? భగవంతుని యొక్క త్రయో లక్షణాల ఆధారంగా నడిచినాయి. ఒక స్టేజ్ దాటిపోయి గాడ్ రియలైజేషన్ వచ్చిన సమయంలో అతనికి రియలైజ్ అవుతాడు, ఇవి కాదు నావి, అసలు స్వభావం నా త్రిగుణాలు ఇవి కాదు అవి అని అర్థం చేసుకుని ఆ అసలైన లక్షణాలు ఈ అసత్యమైనటువంటి లక్షణాల నుండి వేరు చేయబడతాయి అని ఇక్కడ చెప్తున్నారండి. అంటే ఈ పేరాలో చెప్పింది ఏమిటి? ఒక స్టేజ్ భగవద్ అన్వేషణలో, భగవద్ అనుభవం కోసం చేసే ప్రయాసలో చివరికి ఒక దశకు చేరుకుంటాడు. ఆ దశలో మానవుడు ఏమని తెలుసుకుంటాడట? ఈ బేసిక్ ట్రిపుల్ నేచరు నాది, భగవంతునికి చెందినటువంటి అనంత ఆనందము, అనంత జ్ఞానము, అనంత శక్తి, ఇవి కాదు, ఈ ఫినిట్వి కాదు అని తెలుసుకుంటాడట. అంటే ప్రతిదీ కూడా చెప్పుకొస్తున్నారు. ఏంటది? ఇన్ఫినిట్ మైండ్, ఇన్ఫినిట్ బాడీ, ఎనర్జీ అండ్ మైండ్, ఈ మూడు కూడా ఇన్ఫినిట్ బ్లిస్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఈ మాయ నుండి, ఈ శూన్యత్వం నుండి దాటిపోయే లెవెల్ వచ్చింది కాబట్టి శూన్యత్వంలో తనకు తగిలించుకున్నటువంటి ఈ మూడు కూడా అసలైన వాటితోటి అన్లింక్ అయిపోతాయి, వేరు చేయబడతాయి అని బాబా చెప్తున్నారండి. ఇదని నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. కొంచెం ఈ బేసిక్ పదం కన్ఫ్యూజన్గానే ఉందమ్మా. అంటే ఏదో సెన్స్లో వాడినట్టున్నారు బాబాయి.
కొంచెం నాగేశ్వర గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ అంటే దిస్ మీన్స్ దట్ ద బేసిక్ ఫైనైట్ ట్రిపుల్ నేచర్ ఆఫ్ మ్యాన్, అక్కడ కొంచెం అర్థమవుతుంది. విచ్ వాజ్ upheld by the basic infinite triune nature of a God. ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్కి బేసిక్ అన్నది ఎలా వర్తిస్తుంది అన్నది ఒకటి, మళ్ళీ అది డీలింక్ అయిపోతుంది అన్నారు. ఈజ్ అన్లింక్డ్ ఫ్రమ్ ద బేసిక్. అంటే బేసిక్ కాకుండా సింపుల్ ఇన్ఫినిట్ ట్రయో నేచర్ ఆఫ్ గాడ్ అని ఎందుకు వాడలేదు అన్నది కొంచెం నాకు కన్ఫ్యూజన్ అనిపించింది. ఫండమెంటల్ అనుకుంటానండి బేసిక్ అంటే. అదే మొత్తం అన్ని వాడారు కదండి పైనుంచి కింద పారాగ్రాఫ్ అంతా, సెంటెన్స్ అంతా బేసిక్ బేసిక్ అనేది పైనుంచి వాడారండి. అదే ఇక్కడ నుంచి అంటే మామూలుగా మనిషికి ఉన్న దాన్ని కూడా బేసిక్ ఫైనైట్ గాడ్ అల్టిమేట్లీ ఇక్కడి నుంచి కూడా వాడుతూ వచ్చారు. అదే అది బేసిక్ అండి, ఇది బేసిక్కే. మనిషికి సంబంధించిన ట్రిపుల్ నేచర్, గాడ్ ట్రయో నేచర్ మూడు అంటే ఫండమెంటల్ అనమాట అది. మిగిలిన వాళ్ళు ఏమన్నా ఉన్నాయండి సందేహాలు? దాసు ఉన్నారా? అవునా నాగేశ్వర గారు చెప్పింది. ఓకే, అంటే సహజంగా మనకి ఏదైతే న్యాచురల్గా మనలో ఉంటుందో దాన్ని మనం బేసిక్, మౌలికమైనది, ప్రాథమికమైనది అంటాం. అలాగే విచ్ ఇస్ కామన్ ఆల్సో. అలాగే భగవంతుడికి ఈ త్రయో లక్షణం అనేది అది కామన్ థింగ్, అంటే గాడికి సహజంగా ఉన్నది. ఓకే, ఆ మౌలికం అన్నది అలా తీసుకోవాలా? బేసిక్ అంటే కొన్ని తెచ్చుకుంది కాదు, అది సహజంగా అతనితో ఓకే ఓకే ఓకే. మనిషిలో కొన్ని లక్షణాలు బై బర్త్ వస్తాయి కదా, అలా మనిషి అంటే మానవత్వం ఉంటుందిరా అంటారు కదా, అదొక ఆ నేచర్ ఉంటుంది అలా. ఓకే, అందుకే బాబు గారు ఫండమెంటల్ అని పదం వాడుతున్నారా? ఓకే, అర్థమైంది అర్థమైంది. తెలుగులో చెప్తే కానీ అర్థం కాలేదు నాకు మౌలికం. ఓకే, ఉన్నాయండి లేకపోతే సమాప్తికి వెళ్దాం. ఓకే సార్, జై బాబా అండి. జై బాబా, జై బాబా అండి. ఇప్పటి వరకు బాబా ఏం చెప్పుకుంటూ వచ్చారండి? భగవంతుని 3 ప్రధాన గుణాలు అనంతమైనవి, అలాగే వాటి నుంచి మానవుని ప్రధాన గుణాలు వచ్చాయి. ఆ ప్రధాన గుణాలకు ఒక స్వభావం ఉంది, అదేంటి? పరిమితమైనవి. భగవంతుడు అనంతమైనవి, మానవుడికి పరిమితమైనవి. ఇది సహజమైనటువంటి ఒక స్వభావం అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ 3 కూడా చెప్పుకుంటూ వచ్చారు మనకి. మనస్సు, అలాగే ప్రాణశక్తి, అలాగే శరీరము, ఈ 3 చెప్పుకుంటూ వచ్చారు కదా. ఈ 3ంటికి భగవంతుని యొక్క అనంత లక్షణాలు మూలాధారంగా ఉంటాయన్నారు. అంటే మానవుడి ప్రతి పరిమిత లక్షణానికి భగవంతుని ఒక అనంతమైన లక్షణము అది బలపరుస్తూ సమర్థిస్తూ వచ్చింది అన్నారు. అయితే ఇక్కడ ఈ పేరలో బాబా ఏం చెప్తున్నారంటే, ఈ జీవాత్మ ప్రయాణం పూర్తయిన తర్వాత భగవద్ అనుభవం వస్తుంది. ఆ భగవద్ అనుభవం వచ్చాక అప్పుడు ఏం జరుగుద్దట? అప్పుడు ఈ మానవుని యొక్క ఈ పరిమిత లక్షణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పక్కకు తప్పుకొని భగవంతుని అనంతమైనటువంటి ఆ దైవీ గుణాలే కనపడతాయి. ఇక అది మానవుడు ఆశ్చర్యపోతాడు అనమాట. అయ్యో, ఇన్నాళ్ళ వరకు నేను పరిమితమైన మనస్సు అనుకున్నాను కదా, నేను అనంతమైన జ్ఞానాన్ని అన్నమాట అనుకుంటాడు. అలాగే ఇంతవరకు నేను పరిమితమైన ప్రాణశక్తిని అనుకున్నాను, కానీ నేను అనంతమైన శక్తిని అన్నమాట. మరి ఇంతవరకు నేను పరిమితమైన దేహాన్నే అనుభవించాను, నిజానికి నేను అనంతమైన ఆనందాన్ని అన్నమాట అని తెలుసుకుంటాడు. అంటే ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేసిన భగవంతుని అనంత లక్షణత్రయము ఇవి నావే, స్వయంగా సాక్షాత్తు నావే అని తెలుసుకుంటాడు
అని చెప్తున్నారు. మనం దీన్ని బాబా మరొక రకంగా కూడా చెప్పారు. మనం గతంలో చదువుకొచ్చాం గాడ్ స్పీక్స్లో. ఏంటది? అది స్థూలములో ఉంటూ భగవంతుని ప్రేమించి 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 అంతర్ముఖ ప్రయాణంలో ప్రవేశించి 1, 2, 3, 4, 5, 6 భూమికల ద్వారా విపరీతమైన తపనను పడతాడట కదా. 5, 6 భూమికలు అంటే ఇక నీటి నుంచి బయటపడిన చేప ఎలాగైతే గిలగిల గిలగిల కొట్టుకుంటుందో అంత తపన పడతాడట. ఏది? ఆ ప్రియతమంలో కలిసిపోవడం కోసం. తీరా 6 దాటి 7లోకి అడుగు పెట్టగానే సిగ్గుతో నవ్వుకుంటాడట. ఎన్నాళ్ళు ఎంత ప్రేమించి ఎంత ఏకమైపోవాలని తపన పడింది, నేనేనా, నన్ను నేనే కలవడమా అని నవ్వుకుంటాడట. అది అన్నమాట ఇక్కడ బాబా చెప్తున్నది. సో ఈ పరిమిత లక్షణాల స్థానంలో భగవంతుని అనంత లక్షణాలు వచ్చి కూర్చుంటాయి అన్నమాట. అది చెప్తున్నారు బాబా. సో అది ఒక ప్రొజెక్టర్ లాగా తీసుకుంటే యాక్చువల్గా ఆ స్క్రీన్ మీద పరిమిత లక్షణాలుగా ప్రొజెక్ట్ అని భగవంతుని అనంత లక్షణాలే. కానీ ఒక స్టేజ్లో ఈ ప్రొజెక్టర్ లేదు, స్క్రీన్ లేదు, అంతా ఒకటే అయిపోతాయి. వెనక సమర్థించేది లేదు, ఇక్కడ ప్రొజెక్ట్ లేదు. మానవుని పరిమిత లక్షణాల స్థానంలో భగవంతుని అనంత లక్షణాలే వస్తాయి. అది ఈ పేరాలో బాబా చెప్తారు. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా సందేహాలు ఉన్నాయండి దీని మీద? వెళ్దామండి. గోపాలకృష్ణ గారు ఉన్నారండి? జై బాబా ఉన్నానండి. చదవండి సార్. జై బాబా అండి. అందరూ వినబడుతుందండి నా మాట? బాగానే ఉందండి. ఓకే. ఇంతవరకు ముందు పేరాల్లో ఏదో చెప్పారో ఈ 3 పేరాల్లో నెక్స్ట్ వచ్చే 3 పేరాల్లో కూడా దాన్నే చెప్పినట్టుగానే నాకు అనిపించింది. కొత్తగా చెప్పినట్టు అనిపించలేదు. చదువుతానండి అది ఒకసారి. Although the man loses his basic finite triple nature, the full consciousness that he gained in his travel is not lost. Because full consciousness once gained is never lost, except in gross misuse of the powers of fourth plane, as previously described. అయితే ముందు పేరాల్లో మనం చదువుకుంటున్నటువంటిది ఏంటంటే భగవంతుడికి సహజంగా వచ్చినటువంటి లక్షణత్రయం, సర్వంలో ఉన్నటువంటి అంటే ఎవ్రీథింగ్లో ఉన్నటువంటి లక్షణత్రయం ఏదైతే ఉందో అలానే నథింగ్నెస్లో కూడా బేసిక్గా ఉన్నటువంటి ఇంకో లక్షణత్రయం ఉన్నది. అదే ఏమిటి అంటే లిమిటెడ్ లేదా ఫైనట్ బాడీ అని, తనను తాను ఫైనట్ ఎనర్జీ అని, తనను తాను ఫైనట్ మైండ్ అని అనుకోవటం. అయితే ఇప్పుడు ఏమైంది? ఏ స్థాయిలో ఉన్నాడంటే ఇప్పుడు పూర్తిగా ఇన్హిలేట్ అయిపోయింది అనమాట. ఆ స్థాయి పోయింది. అంటే తన ఫైనట్నెస్ నుంచి ఇన్ఫైనట్ ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో వాటిని ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ప్రజెంట్. అయితే ఆల్దో ది మ్యాన్ ఇవి ఎప్పుడు జరుగుతాయంటే తను ఫైనట్ అన్నటువంటి ఆ చట్టం నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంస్కారాలు పూర్తిగా నాశనం అయిపోవటం చేత ఈ ఫైనట్నెస్ పోయింది పూర్తిగా. నేను ఫైనట్ బాడీని, నేను ఫైనట్ ఎనర్జీని, ఫైనట్ మైండ్ని అన్నటువంటి ఇది పోయింది. Therefore, although the man loses his basic finite nature, అంటే ఈ స్థాయిలో తన తాలూకా ప్రాథమికమైనటువంటి లక్షణత్రయం, ఏది నథింగ్నెస్లో ఉన్న ప్రాథమిక లక్షణత్రయం అయినటువంటి ఈ ఫైనట్ మైండ్, అదే ఫైనట్ బాడీ, ఫైనట్ ఎనర్జీ, ఫైనట్ మైండ్ అన్నటువంటి కాన్సెప్ట్ పోయినప్పటికీ కూడా ది ఫుల్ కాన్షియస్నెస్ దట్ హీ గెయిన్డ్ ఇన్ హిజ్ ట్రావెల్ ఈజ్ నాట్ లాస్ట్. ఏదైతే ఇంత ఎక్కడి నుంచో వాయువు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంతవరకు వచ్చి తాను నేను ఎవరిని అనుకున్నది అదంతా కూడా ఒక కష్టంతో కూడినటువంటి ప్రయాణం కదా. ఈ ప్రయాణంలో తను ఏం గెయిన్ చేశాడు అంటే కాన్షియస్నెస్ గెయిన్ చేశాడు. అయితే ది ఫుల్ కాన్షియస్నెస్ దట్ హీ గెయిన్డ్ ఇన్ హిజ్ ట్రావెల్, మొత్తం ఈ ప్రయాణంలో ఆయన ఏ కష్టంతో కూడిన ప్రయాణంలో ఆయన పొందినటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ఈజ్ నాట్ లాస్ట్. అది పోదు. ఆయన తనకు బేసిక్ ఫైనట్ ట్రిపుల్ నేచర్ పోయింది. అంటే నేను ఫైనట్ అన్నటువంటి చట్టం నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఆ దాంట్లో లేడు, కానీ కాన్షియస్నెస్ అలానే ఉంటుంది.
ఆయన పొందిన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. బికాజ్ ఫుల్ కాన్షియస్నెస్ వన్స్ గెయిన్ ఈజ్ నెవర్ లాస్ట్. ఎందుకంటే ఇది మరి మనం చాలా ప్యారల్గా చదువుతున్నాము, చాలా చాప్టర్ల నుంచి కూడా బిగినింగ్ నుంచి. ఒకసారి ఆ సంపూర్ణమైనటువంటి చైతన్యం ఒకసారి వచ్చిన తర్వాత మరి అది పోదు, ఆ పూర్తి చైతన్యం మరి పోదు అనమాట, నెవర్ లాస్ట్. ఎక్సెప్ట్ ఎప్పుడు పోతుంది? ఇన్ గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది ఫోర్త్ ప్లేన్. ఫోర్త్ ప్లేన్లో ఉండేటప్పుడు ఇంత ముందర చదువుకున్నట్టుగా ఫోర్త్ ప్లేన్ ఉన్నటువంటిది ఒక విండో కాబట్టి సటిల్ అండ్ మెంటల్ వాళ్ళకి అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ కనుక పవర్స్ మిస్యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే గ్రాస్లో అలాంటి సందర్భాల్లో మళ్ళీ రాక్ స్టేట్కి వెళ్ళటం లేకపోతే ముందున్నటువంటి కాన్షియస్నెస్ పోవటం జరిగింది, కానీ మిగతా సందర్భాల్లో అలా జరగదు. అయితే ఇక్కడ ఈ పారాలో తన బేసిక్ ట్రిపుల్ నేచర్ పోయింది, కానీ కాన్షియస్నెస్ తన ప్రయాణంలో తను సంపాదించుకున్న కాన్షియస్నెస్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది అని పారాలో చెప్పారండి. జై బాబా. జై బాబా. నెక్స్ట్ చదివేయమంటారండి? అంటే అదే కంటిన్యూ అవుతుంది, కొత్త విషయం ఏం కాదు అనుకుంటాను. చదవమంటే చదివేస్తాను. ఓకే, కాన్షియస్నెస్ గురించి ఉందా అది కూడా? ఓకే, అవునండి. ఒకసారి అది నాగేశ్వర గారు సార్ మీరు సమర్పణ చేస్తారండి? ఓకే సార్. ఈ గాడ్ రియలైజ్డ్ స్టేట్లో అది ఏం జరుగుతుంది అనేది బాబా ఇక్కడ చెప్తున్నారండి. ఇది ఏమైంది ఇక్కడ? మానవుని యొక్క పరిమిత లక్షణత్రయము, భగవంతుని యొక్క అనంత లక్షణత్రయము ఇక విడివిడిగా ఉండవు కదా. అది అయితే ఆధ్యాత్మికంలో ఒక కార్డినల్ రూల్ మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కాన్షియస్నెస్ వన్స్ గెయిన్డ్ ఈజ్ నెవర్ లాస్ట్. ఒకసారి పొందిన చైతన్యము ఎప్పటికీ పోగొట్టుకోవడం అనేది ఉండదు. అది అయితే దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఏంటి? 4వ భూమికలో అది అక్కడ దొరికినటువంటి దైవీ శక్తులను దుర్వినియోగం చేస్తే అది మొత్తం పోగొట్టుకోవడం జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. అదొక్కటే మినహాయింపు. ఈ రూల్ మనం ఎప్పుడూ త్రూఅవుట్ జ్ఞాపకం పెట్టుకుంటూనే ఉండాలి. అది అంతే కదా సార్? ఈ పేరే కదా చెప్పారు. నెక్స్ట్ కూడా ఓకే. జై బాబా. ఇన్ దిస్ స్టేట్ విత్ కాన్షియస్నెస్ ఇంటాక్ట్ అండ్ లేదండి అది కొంచెం అంతే. ఇన్ దిస్ స్టేట్ విత్ కాన్షియస్నెస్ ఇంటాక్ట్ అండ్ కంప్లీట్ ది లిమిటెడ్ అండ్ ఫైనైట్ బాడీ which is typifying happiness, the limited and finite energy and limited and finite mind are all totally unlinked from the unlimited and infinite bliss. Infinite bliss, power and knowledge respectively. Same thing. In this state with consciousness intact and complete, అంటే ఇక్కడ కాన్షియస్నెస్ వచ్చినటువంటిది ఏంటి అని అంటే చాలా దృఢమైనటువంటిది, అదే మార్పుకు లోనయ్యేది కాదు, అదేవిధంగా సంపూర్ణంగా వచ్చింది అనమాట. అక్కడ వచ్చినటువంటి కాన్షియస్నెస్ సంపూర్ణమైన కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు ఇది గాడ్ రియలైజ్డ్ స్టేట్లో కదా మాట్లాడుతున్నారు, రియలైజేషన్ వచ్చినటువంటి స్టేట్లో మాట్లాడుతున్నారు. ది లిమిటెడ్ అండ్ ఫైనైట్ బాడీ అంటే ఏదైతే లిమిటెడ్గా ఉన్నదో, అదేవిధంగా దాని లిమిటెడ్ ఫైనైట్ ఎనర్జీ అండ్ లిమిటెడ్ ఫైనైట్ మైండ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ చట్టంలో ఆయన లేడు. మరి అవన్నీ ఏమవుతున్నాయంటే దే ఆర్ టోటల్లీ అన్లింక్డ్ ఫ్రమ్ ది అన్లిమిటెడ్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్, పవర్ అండ్ నాలెడ్జ్ రెస్పెక్టివ్లీ. అంటే అంతవరకు ఫైనైట్ బాడీ అనుకున్నటువంటిది ఫైనైట్గా లేదు, అదేవిధంగా లిమిటెడ్ ఎనర్జీ లేదా ఫైనైట్ ఎనర్జీ అని అనుకున్నాడు, అది ఇప్పుడు ఇన్ఫినిట్ పవర్ అది. అదేవిధంగా నెక్స్ట్ ఫైనైట్ మైండ్ అని అనుకున్నటువంటిది ఫైనైట్ కాదు, అది ఇన్ఫినిట్ అనమాట. అండ్ ఇవన్నీ ఇవి మళ్ళీ దేని నుంచి అన్లింక్ అయిపోతున్నాయి అని అంటే ఏదైతే బేసిక్ ట్రయో నేచర్ ఎవ్రీథింగ్లో ఉన్నదో ఆ ఎవ్రీథింగ్లో ఉన్నటువంటి ట్రయో నేచర్ నుండి అవి అన్లింక్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ
అన్లింక్ అవ్వడం అన్నటువంటి మాట నాకు అనిపించింది, ప్రాపర్గా అనిపించలేదు. అంటే లైక్ ఇప్పుడు అంతవరకు ఇలా అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు సముద్రంలో ఒక ఐస్ ముక్క ఉన్నది, ఆ ఐస్ ముక్క ఏమో తను ఫైనట్ అని అనుకున్నది, కానీ కొంతసేపటికి ఐస్ ముక్క కరిగిపోయింది. అంతవరకు ఫైనట్గా తనకి ఏదైతే బాడీ ఫైనట్ అని అనుకున్నది, బట్ ఇప్పుడు సముద్రంలో కలిసిపోవడం చేత సముద్రం ఇన్ఫినిట్ అయితే తన బాడీ ఇప్పుడు ఇన్ఫినిట్ అయిపోయింది, అలానే మైండ్ అలానే అయిపోయింది, తన ఎనర్జీ అలానే అయిపోయింది. అంటే ఈ ఫైనట్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైనట్లన్నీ ఇన్ఫినిట్లో మెర్జ్ అయిపోయాయి అని అనుకుంటున్నాను. మరి ఈ అన్లింక్డ్ అన్నటువంటి మాట ఏమో నాకు అంత దీనిగా అర్థం అవ్వలేదండి. జయబాబు ఇది ఒక్కసారి రాజు గారు ఇది సమ్మప్ చేసేసి నేను అన్లింక్ అవుతానండి. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, ఈ భగవద్ అనుభవ స్థితిలో కాన్షియస్నెస్ ఇంటాక్ట్ అండ్ కంప్లీట్. అంటే నాకు అర్థమైంది కంప్లీట్ అనేది మనకు అర్థమైంది. ఇంటాక్ట్ అంటే మెచ్యూరిటీ కూడా వచ్చింది, అంటే సంస్కారములను వదిలించుకొని పరిపక్వ దశను సాధించినది కదా. కాబట్టి మానవుని పరిమిత లక్షణాలు విడిగా, భగవంతుని అనంత లక్షణాలు విడిగా ఉండేటువంటి ప్రక్రియ ఇక అన్లింక్ అయిపోతుంది. అది కొనసాగదు. అది ఇక్కడ నాకు అర్థమైందండి. ఎందుకని ఈ కాన్షియస్నెస్ మెచ్యూర్ అవ్వడం కోసమే ఈ అనంత లక్షణాలు వేరేగాను, భగవంతుడి అనంత లక్షణాలు వేరేగా, మానవుని పరిమిత లక్షణాలు వేరేగా మెయింటైన్ అవుతూ వచ్చాయి కదా. ఈ ప్రక్రియ నుంచి అన్లింక్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే భగవంతుడే అయిపోతాడు మానవుడు కదా. అది నాకు అర్థమైంది సార్. జై బాబా. లక్ష్మణ్ కంటిన్యూ. జై బాబా. అంతే సార్, మీరు చెప్పింది దాని ఎక్స్ప్లెనేషన్. దీనికి యాక్చువల్గా 86 పేజ్లోని ఫస్ట్ పేరాలో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, అక్కడ వాడారు. అంటే ఒకసారి రాజు గారు పైకి వెళ్తారు, కొంచెం స్క్రోల్. అంతే సార్. ఈ లాస్ట్ లైన్ చూడండి, ట్రయో నేచర్ ఆఫ్ గాడ్ అని ఉంది కదా, బాగా ముందుకు వెళ్తే అన్లింక్డ్ అని ఉంది, అక్కడ లింక్డ్ అని కనిపిస్తుంది కానీ. సో యాక్చువల్గా మనకి కనిపిస్తున్నటువంటి ట్రిపుల్ నేచర్ ఆఫ్ మ్యాన్ ఏదైతే ఉందో, బాడీ, ఎనర్జీ, మైండ్ అనేవి, ఇవి బికాస్ ఆఫ్ ఈ ట్రయో నేచర్ మనకు వచ్చాయి. మొదటి నుండి కూడా రీజన్ చెప్తున్నారు, గాడ్కి క్రియేషన్ యాక్చువల్గా నథింగ్ అనేది వెరీ ఫైనైట్. ఈ ఫైనైట్ నథింగ్ నుండి ఇది రావడానికి కారణం ఏదైనా కానీ ఆ బ్యాక్ ఎండ్లో ట్రిపుల్ నేచర్ ఉంది. ఆ ట్రిపుల్ నేచర్ యొక్క ఒక్కొక్క ఆస్పెక్ట్ నుండి, అంటే ఇన్ఫినిట్ నాలెడ్జ్ నుండి మైండ్, అలాగే ఇన్ఫినిట్ పవర్ నుండి మన హ్యూమన్ ఎనర్జీ అంటే సెటిల్ బాడీ, అలాగే ఇన్ఫినిట్ బ్లిస్ నుండి మన గ్రాస్ బాడీ వచ్చాయి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే గాడ్ రియలైజేషన్ వస్తుందో ఆ సప్లై అనేది అక్కడ నుండి డిస్కనెక్ట్ అయిపోతుంది, అన్లింక్ అయిపోతాయి, డీలింక్ అయిపోతాయి. ఆ విషయమే చెప్తున్నారు ఇక్కడ కూడా సేమ్. ఈ రెండు పేరాలకి తేడా ఏంటంటే, హలో దిగిరా కిందకి. ఓకే. జయబాబు సార్, ఆ పాత పై పేరాలకి ఈ పేరాలకి తేడా ఏంటంటే అండి, ఇప్పుడు అన్లింక్ అయిపోతుందని చెప్పాం కదా. ఈ ట్రిపుల్ నేచర్స్ రెండు రకాల ట్రిపుల్ నేచర్స్ అన్లింక్ అయిపోతాయి అన్నప్పుడు ఇప్పుడు కాన్షియస్నెస్ యొక్క పరిస్థితి ఏంటి అన్నదానికి ఇక్కడ చెప్తున్నారు అన్నది. అంతే కదా సార్ లక్ష్మణ్ గారు? అంతేనండి, అవును. అంటే ఇక్కడ అతను గోపాలకృష్ణ గారు అడిగింది అన్లింక్ అవ్వడం అంటే ఏంటి. లింక్ అవడం అంటే ఇంతవరకు ఉన్న లిమిటెడ్ బాడీస్, లిమిటెడ్ ఫైనైట్ ఏవైతే ఉన్నాయో బేసిక్ ట్రిపుల్ నేచర్ ఆఫ్ మ్యాన్, అవన్నిటికీ సోర్స్ అదే కాబట్టి, గాడ్ తాలూకు ఇన్ఫినిట్ ట్రిపుల్ నేచర్ కాబట్టి అది డిస్కనెక్ట్ అయిపోతుంది అని. అయిపోయి కాన్షియస్నెస్ ఉంటుంది, కాన్షియస్నెస్ అనేది రిటైన్ చేస్తాడు.
ఓకే. ఓకే. అంటే గోపాలకృష్ణ గారు డౌట్ అండి దాసునికి. ఇప్పుడు ఇంకా 2 ఉండనప్పుడు ఇంకా అన్‌లింక్ అనే పదం ఎందుకు వస్తది అన్నది. ఇప్పుడు 2 ఎంటిటీస్ ఉంటే లింక్, అన్‌లింక్ అని ఉంటుంది. ఉన్నది ఒకటైనప్పుడు ఈ పదం ఎందుకు వాడారు అని అంతేనండి గోపాలకృష్ణ గారు? అవునండి. అన్లింక్ అన్నటువంటి మాట అంటే ఇప్పుడు ఇది మర్జ్ అయిపోయింది. అంతే కానీ ఎక్స్‌ప్లనేషన్ మీద అయితే అర్థమైంది. గోపాలకృష్ణ గారు మెర్జ్ అనేది అంటే మెర్జ్ అంటే నా ఉద్దేశం ఫైనెట్నెస్ అన్నటువంటిది పూర్తిగా పోయిందండి. ఫైనెట్నెస్ లేదు. ఫైనెట్నెస్ లేదు అంటే తను తానే ఇన్ఫినిట్ గా తను తాను ఐడెంటిఫై అయ్యాడు. ఇక్కడ ఆ సెన్స్ ఏం చెప్పాడంటే ఇప్పుడు ఫైనైట్నెస్ ఉందన్నారు కదా, ఫైనైట్నెస్ ఎగ్జిస్టెన్స్ అంటే ఫైనైట్నెస్ అంటే వాట్ ఈ బాడీ అదే మైండ్, ఎనర్జీ, బాడీ కదా, ఈ 3 కదా ఫైనైట్నెస్ అంటే. ఇంతవరకు ఏమయ్యాడు? యాజ్ ఎ కామన్ మ్యాన్ గా బాడీతో ఐడెంటిఫై అయ్యాడు. తర్వాత యాజ్ ఎ యోగిగా సెటిల్ బాడీతో ఐడెంటిఫై అయ్యాడు. యాజ్ ఎ సెయింట్ గా మెంటల్ బాడీతో ఐడెంటిఫై అయ్యాడు. రైట్? అంటే సంస్కారాలు లూజ్ అయిపోతూ ఉంటే న్యాచురల్లీ ఇంట్రావర్ట్ అవుతూ అది లోపలికి ఇన్వల్యూషన్ లో ఒక్కొక్కది దాటుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు వీటికి ఇప్పుడు వీటి ఎగ్జిస్టెన్స్ కి కారణం ఏంటి? వీటి తాలూకా పవర్ సప్లై కదా, ఇక్కడ నుండి వస్తుంది కదా, ఇన్ఫినిట్ బ్లిస్ నుండి, ఇన్ఫినిట్ నాలెడ్జ్ నుండి, వీటి నుండి. ఇంకా వాటి ఎగ్జిస్టెన్స్ అనేది పోయింది, తనకి డీలింక్ అయిపోయింది. ఎందుకంటే తన కాన్షియస్నెస్ వల్లే మీకు వాటి మీద వాటి ఎగ్జిస్టెన్స్ ని మీరు ఫీల్ అవ్వగలరు. ఎప్పుడైతే కాన్షియస్నెస్ కంప్లీట్ గా మీకు వచ్చి మీ సెల్ఫ్ మీద పడిపోయిందో, బాడీ మీద పడింది, ఎనర్జీ మీద పడింది, మైండ్ మీద పడింది, ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది? మీ కాన్షియస్నెస్ సెల్ఫ్ మీద ఏమవుతుంది? మీకు డిస్కనెక్ట్ అయిపోతాయి కదా, డీలింక్ అయిపోతాయి మీ కాన్షియస్నెస్ లోపల నుండి. అంటే మీరేం బాడీ వదిలేరు, అంటే రియలైజేషన్ వస్తే బాడీ వదిలేస్తారు, ఆ విషయాలు ఇక్కడ ఏం చెప్పలేదు. లేదండి, అదే అంటాను. అనేది ఇక్కడ ఫైనెట్నెస్ అన్నటువంటిది పోయింది. ఫైనెట్నెస్ మీ ఎక్స్పీరియన్స్ లో పోయింది, నా ఎక్స్పీరియన్స్ పోయింది. ఓకే. దాస్ మీరు అనేది అంటే ఇంకా బాడీలో ఉంటాడు కనుక ఓకే. ఆ పదం అనలేదు కనుక స్టిల్ దేర్ ఈజ్ ఎన్ ఎంటిటీ. కానీ మొత్తం ఇంకా లింక్, పాత లింక్ పోయింది మొత్తం అంతా. పోయింది. అవి వాటంతటా అవి ఎగ్జిస్ట్ అవుతాయి అంతే. ఉంటే ఎంతకాలం కర్మ ఉంటుందో, సంస్కారాలు ఉంటే అతను బాడీ డ్రాప్ చేస్తాడు ఎట్ సమ్ స్టేజ్. అది మనం ఓకే, ఆ సెన్స్ ఓకే. అంటే ఇంకా బాడీలో ఉంటాడు, బట్ బాడీ కాన్షియస్ తనకు లేదు కాబట్టి దాని నుంచి అన్లింక్ అయ్యాయి. ఓకే, ఆ సెన్స్ లో సరే, బాగానే ఉంటుంది. నెక్స్ట్ మీదేనండి? నాదే అండి, నాదే. చదువుదాం మరి. ఓకే. This is the stage when man is fully conscious and yet no longer experiences the false finite nothingness as real and infinite. అంటే బిఫోర్ ఆ గాడ్ రియలైజేషన్ రానంత వరకు ఏంటంటే నథింగ్నెస్నే హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ రియల్ కదా, ఆ ఫీలింగ్లోనే ఉన్నాడు అనమాట. అది కూడా ఎటువంటిదంటే ద ఫాల్స్ ఫైనట్ నథింగ్నెస్నే తను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే దట్స్ రియల్ అండ్ దట్ ఈజ్ ఇన్ఫినిట్ అన్నటువంటి దీంట్లో ఉన్నాడు ఆ స్టేజ్కి వచ్చే వరకు. కానీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడంటే ఈ అన్లింక్ అయిపోయిన తర్వాత ఆయన ఉన్నటువంటి స్టేజ్ ఏంటంటే గాడ్ రియలైజేషన్ స్టేట్లో దిస్ ఈజ్ ద స్టేజ్ వెన్ మ్యాన్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ అంటే కంప్లీట్గా కాన్షియస్లో ఉన్నాడు, సంపూర్ణంగా చైతన్య స్థితిలో ఉన్నాడు. అండ్ ఎట్ నో లాంగర్ ఎక్స్పీరియన్సెస్ ది ఫాల్స్ ఫైనట్ నథింగ్నెస్ యాజ్ రియల్ అండ్ ఇన్ఫినిట్. అంటే ఇప్పటికీ దాంట్లో ఉన్నప్పటికీ కూడా ఈయనకి ఆ ఫాల్స్ ఫైనట్ నథింగ్నెస్ అన్నటువంటిది చూడండి, ఎట్ నో లాంగర్ ఎక్స్పీరియన్సెస్, ఈయనకి ఇప్పుడు ప్రజెంట్ అలా అనుకోవటం లేదు, అదే రియల్ ఇన్ఫినిట్ అని అనుకోవటం లేదు దాన్ని. అంటే అది ఫాల్స్గా ఈయనకి తెలిసిపోయింది, ఆ చట్టం నుంచి బయటకు వచ్చేసాడు పూర్తిగా. అండ్ ఎట్ నో లాంగర్ ఎక్స్పీరియన్సెస్ ది ఫాల్స్ ఫైనట్ నథింగ్నెస్, అంటే ఇప్పుడు దాని ఎక్స్పీరియన్స్ లేదనమాట, ఇది నథింగ్నెస్ తోలకి ఎక్స్పీరియన్స్. ది బాడీ typifying happiness, energy and mind which were instrumental in giving the experiences of the nothingness. అంటే మన నథింగ్నెస్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తామంటే త్రూ దీస్ థింగ్స్, ఏవి బాడీ, ఎనర్జీ అండ్ మైండ్, ఇవే మనం ఫైనట్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి పనిముట్లు అనమాట. ఇవే త్రూ దెమ్మే మనం నథింగ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. అది ఇప్పుడున్న స్టేజ్లో
no longer grip the consciousness of the man with finite impressions. The body, energy and mind, which were instrumental in giving the experience of the nothingness, no longer grip the consciousness of the man with finite impressions. అంతవరకు నథింగ్నెస్ నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏవి కారణాలు అని అంటే ఇవి సాధనాలే, లైక్ బాడీ, ఎనర్జీ అండ్ మైండ్. కానీ వేటి వల్ల వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తాడు తన చుట్టూ ఉన్న నథింగ్నెస్ని అంటే ఫైనట్ ఇంప్రెషన్స్ వల్ల. కానీ ఇప్పుడు ఆయన దాని నుంచి బియాండ్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఫైనట్ బాడీ, ఎనర్జీ అండ్ మైండ్ ఈ ఏంటి నో లాంగర్ గ్రిప్ ది కాన్షియస్నెస్, ఈ మూడు కూడా ఆ కాన్షియస్నెస్ని ఇప్పుడు హోల్డ్ చేయలేవు విత్ ది ఫైనట్ ఇంప్రెషన్స్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ డొమైన్లో లేడు, పూర్తిగా బయటకు వచ్చేసాడు. అది చెప్తున్నారు ఇక్కడ. These are now unlinked and have simply vanished from the focus of the consciousness. అంటే ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఇంతకుముందు కాన్షియస్నెస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జస్ట్ అదే ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక టార్చ్ లాంటిది. అది ఆ టార్చ్ ఎక్కడ పడితే అదే మనకు కనిపిస్తుంది. అది గ్రాస్ బాడీ మీద పడితే గ్రాసే కనిపిస్తుంది, సటిల్ మీద పడితే సటిల్ కనిపిస్తుంది, మెంటల్ మీద పడితే మెంటల్ ఇదే కనిపిస్తుంది అని కదా మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో ఏమవుతుంది అని అంటే, ఆయన పూర్తిగా వీటిని వదిలేసాడు. ఈ కాన్షియస్నెస్ ఇప్పుడు ఇంప్రెషన్స్ తాలూకు గ్రిప్లు లేదు. ఇంప్రెషన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ పూర్తిగా వానిష్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, దీస్ ఆర్ నౌ అన్లింక్డ్ అండ్ హ్యావ్ సింప్లీ వానిష్డ్ ఫ్రమ్ ది ఫోకస్ ఆఫ్ ది కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు కాన్షియస్నెస్ తన ఫైనట్నెస్ అని చూడటం లేదు. ఈ ఫైనట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ట్రైవ్ నేచర్ ఉందో ఆ ఫైనట్ ఆస్పెక్ట్స్ని చూడటం లేదు కాన్షియస్నెస్. దే మస్ట్ వానిష్ బికాస్ దే వర్ ఆఫ్ ది ఫైనట్ నథింగ్నెస్, they were of finite nothing by nature, which literally means absolutely nothing. They must vanish because they were of the finite nothing by nature. అంటే ఇప్పుడు ఈయన ఉన్నటువంటి ఫ్రేమ్లో అది ఖచ్చితంగా నాశనం అయిపోవాల్సింది. ఎందుకనంటే ఇప్పుడు ఆ ఫైనట్ అన్నటువంటి లక్షణం ఏంటంటే నథింగ్కి సంబంధించింది. కానీ ఇప్పుడు ఈయన నథింగ్లో లేడు, అదే ఐ మీన్ నథింగ్నెస్లో లేడు ఈయన. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ లక్షణత్రయం ఉందో అది ఫైనట్ కాబట్టి అది ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే అయిపోవాలి అది, విచ్ లిటరల్లీ మీన్స్ అబ్సల్యూట్లీ నథింగ్. బహుశా ఇది దాని గురించి మాట్లాడుతున్నాను. లైక్ ఆ ఫైనట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నది లేదా ఫైనట్గా ఫీల్ అవుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో వాటికి ఇన్ రియల్ సెన్స్ నో మీనింగ్ కదా. ఆ సెన్స్లో అబ్సల్యూట్లీ నథింగ్ అన్నటువంటి మాట ఇక్కడ ఉపయోగించాను నేను అనుకోవటం. అదేంటంటే దీంట్లో చెప్పింది మళ్ళీ అదే ముందు నుంచి చెప్తున్నటువంటి పాయింట్ అని అనుకుంటున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాగా అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ అన్నటువంటిది ఇంప్రెషన్స్ తాలూకా గ్రిప్లు లేదు కాబట్టి పూర్తిగా ఫైనట్నెస్ అన్నటువంటిది డిసపేర్ అయిపోయింది అన్నటువంటి సెన్స్లో ఇక్కడ చెప్తున్నట్టున్నారు. జయబాబు అదే అనుకుంటున్నాను. ఎక్కడైనా రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి ఉంటే చెప్పండి. ఇప్పుడు గోపాలకృష్ణ గారు దీస్ దే వాడారు కదా ఈ లాస్ట్ సెంటెన్సెస్. అవునండి, దే రిఫరింగ్ టు ఈ మూడు కదా. అదే అవునండి, ఆ మూడు గురించి. ఎనర్జీ అండ్ మైండ్ వానిషింగ్ అంటే ఓకే, మరి బాడీ వానిషింగ్ అంటే జస్ట్ అంటే బాడీ వ్యానిష్ అంటే ఇక్కడ ఎనర్జీ మైండ్ కూడా వ్యానిష్ అయినట్టు కాదు నేను అనుకోవటం. అదేంటంటే దాని తలకు ఫైనట్నెస్ అదే దాన్ని ఏమంటారు డిసపేర్ అయిందని. అంటే ఫిజికల్ సెన్స్ కాదు కానీ అంతే. అంటే ఈవెన్ ఆఫ్టర్ గాడ్ రియలైజేషన్ కూడా నిజానికి అదే మరి ఎనర్జీ సంగతి ఎనర్జీ మైండ్, బట్ బాడీ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా.
కానీ మీరు అన్నారు కదా కాన్షియస్నెస్ ఉండదు అని లాస్ట్ ఇంతకుముందు అదే మా స్టేట్ కదా ఇంకా వాడికి. అంటే ఫైనెట్ అన్న కాన్షియస్నెస్ ఉండదని. అవును. అదే బాడీ కేసులో కూడా వాడు స్పృహ ఉండదు కదా, అలా అనుకుంటారు కదా, ఇది మస్ట్ వ్యానిష్ అంటే. అంటే మరి అంటే ఎగ్జాక్ట్గా లైక్ నేనైతే అది ఫైనెట్ అన్నటువంటి ఆస్పెక్ట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు అన్న సెన్స్లోనే అనుకుంటున్నాను. మరి అంటే పూర్తిగా స్పృహ ఉండదు అని అంటే అసలు గ్రాస్ బాడీ తనకు ఉన్నదన్నటువంటి స్పృహ ఉండదు అన్నట్ట మీరు అంటున్నారు? అలాగనా మొత్తం వ్యానిష్, దే మస్ట్ వ్యానిష్ అన్నదానికి లింక్ చేసుకుంటే బహుశా ఫైనెట్నెస్ వ్యానిష్ అని అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే. అంటే హ్యాపీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి, బాడీ కాకుండా అనంతమైన ఆనందంలో ఉంటాడు కదా. ఆ మూడు ఏదైతే నేను ఆ ఫైనైట్నెస్ ఎంతవరకు అనుకుంటూ ఉన్నాడో బహుశా ఆ మూడు వాటికి బియాండ్ అవుతాయేమో అనిపిస్తుంది. అంతేనండి. ఓకే అండి, మిగిలిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? సింపుల్గా అనిపిస్తుంటుంది, చాలా కాంప్లికేటెడ్గా అంటే రెండు. అవునండి అంతే. అదే అసలు 2-3 సార్లు చదివితే కానీ అసలు ఆ భావన ఏంటన్నది క్లియర్గా అనిపించండి. అంటే ఇన్ఫినైట్ అన్నది ఇమాజిన్తోనే చేసేయాలి కనుక కొంచెం స్థితి ఏంటి అన్నది పాపం ఆయన చెప్పడానికి తాపత్రయపడతానే ఉంటారు, అది ఎలా ఉంటుంది. ఇంకా ఏంటంటే చాలా పేర్లా చెప్పింది చెప్తూ ఉండడం చేత మళ్ళీ రీక్యాప్ అలా అవుతూనే ఉన్నాయి మళ్ళీ, అయినప్పటికీ కూడా కొన్ని దగ్గర మనం డీలింక్ అవుతున్నాం. అయిన తర్వాత చెప్తున్నారు కదా సార్ ఇవన్నీ విషయం? అవునండి. ఓకే. ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే దాసు సనప్ చేస్తారు? ఓకే దాసు, జీవబాబు. సో మనకి ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారండి ఈ పారాగ్రాఫ్స్ అన్నిటిలో. ఒకటి మన ఎగ్జిస్టెన్స్, ఇంకోటి నేచర్. సో ఎగ్జిస్టెన్స్ అంటే నేను ఏమిటి అనుకుంటున్నాను అనేది ఎగ్జిస్టెన్స్. నేచర్ అంటే ఆ నేను అనుకున్న దాంతో ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనేది దాని నేచర్కి సంబంధించి. సో సాధారణంగా ప్రతి మనిషి నేను శరీరాన్ని అని అనుకుంటారు, కామన్ మ్యాన్, ఐఎమ్ దిస్ బాడీ అని. బాడీతో ఏంటి ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటి, ఆ నేచర్ ఏంటి, బాడీ యొక్క నేచర్ హ్యాపీనెస్, టిపిఫైయింగ్ హ్యాపీనెస్, అంటే విచ్ ఇంక్లూడ్స్ బోత్ పెయిన్ అండ్ ప్లెజర్. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఇది దాని తాలూకు నేచర్. సాధారణంగా అది హ్యాపీనెస్సే, బట్ లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇక్కడ పెయిన్గా, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్గా చెప్పుకుంటాం. ఓవరాల్గా అది భోగించడానికి శరీరం అనేది ఉంది అని మన అందరికీ తెలుసు, సుఖించడానికి ఉంది అని. అలాగే ఎనర్జీ అంటే సటిల్ బాడీ యొక్క నేచర్ ఎనర్జీ, ఆ ఒక ఫోర్స్, విగర్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయాలంటే లోపల నుండి మనకి ఒక ఆవేశంతో అనుకొస్తుంది కదా, ఏదైనా ఒక ఎనర్జీ లాంటిది మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఏది చేయాలన్నా తినాలన్నా లాగేస్తుందిరా మనకి అని అంటారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద నేచర్, సటిల్ బాడీ యొక్క నేచర్ అది. అలాగే మైండ్, ఆలోచించడం, ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టోటల్గా. ఎగ్జిస్టెన్స్ అయిన ఈ బాడీస్ వీటి గురించి కాదు, నేచర్స్ గురించి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో అలాగా గాడ్ రియలైజేషన్ వచ్చినటువంటి వ్యక్తి అంటే ఎవరు ఫోకస్ అయితే కామన్ మ్యాన్కి బాడీ మీద ఉంటుంది, బాడీకి సంబంధించిన సుఖాల మీద ఉంటుంది. ఒక యోగికి సెటిల్ ప్లేన్లో ఉన్న ఒక యోగికి సెటిల్ బాడీ మీద ఉంటుంది, సంబంధించిన ఆ పవర్స్ అనండి ఏదైనా అది ఎక్స్పీరియన్స్, ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తుంటాడు. మెంటల్ కాన్షియస్నెస్లో ఉండే ఒక సెయింట్ ఆ మెంటల్కి సంబంధించిన ఎబిలిటీస్. ఇప్పుడు మరి సంస్కారాలన్నీ పోయాయి. సో ఇప్పుడు ఈ ఫోకస్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, బాడీ కాదు నేను ఇప్పుడు ఐఎమ్ ద సోల్, ఐఎమ్ ద సెల్ఫ్ అని అనుకుంటున్నాడు, ఆ మరుక్షణం సెల్ఫ్కి సంబంధించిన, సోల్కి సంబంధించినటువంటి లక్షణాలని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. అవే ఈ ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్, బ్లిస్ అనేవి. మరి ఇవి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఈ ఏవైతే ఇంతవరకు షాడోస్గా, సోల్ యొక్క షాడోస్గా చెప్పబడ్డాయి, ఈ మైండ్, ఎనర్జీ, బాడీ, వాటికి సంబంధించిన దాని మీద అసలు ఫోకస్సే లేదు కాబట్టి, ఎందుకంటే కాన్షియస్నెస్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా వాటికి సంబంధించిన నేచర్ను కూడా అతను ఎక్స్పీరియన్స్ చేయడం, ఆ నేచర్ అంతా వ్యానిష్ అయిపోతుంది.
ఇక్కడ వ్యానిష్ అంటే బాడీస్ వ్యానిష్ అయిపోతాయి అంటే రెస్పెక్టివ్ ఆ వ్యక్తికి ఉండే 3 శరీరాలు వ్యానిష్ అయిపోతాయి అని కాదు. ఆ వాటికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా ఏదైతే అనుభవించాడో అవి ఏ అనుభవం ఉండదు. అసలు సటిల్ కాన్షియస్నెస్కి వెళ్తేనే గ్రాస్ ఉండదు. అది మనం ముందు నుండి చెప్పుకొని వస్తున్నాం. వాటి కాన్షియస్నెస్ ఉండదు అంటే వాటికి సంబంధించిన నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయడం అని అర్థం. అంతేగాని అది ఉండదని కాదు. ఎందుకంటే యోగి కూడా మనం చూడడానికి అతని గ్రాస్ బాడీ మనకు కనిపిస్తూ ఉంటుంది, అతనికి కనిపించదు, దానికి సంబంధించిన అనుభవం కూడా అతనికి ఉండదు. అలాగే ఈ గాడ్ రియలైజేషన్ వ్యక్తికి వచ్చిన వ్యక్తికి కూడా ఈ 3 బాడీస్ ఉంటాయి, కాకపోతే వాటికి సంబంధించినటువంటి అనుభవాలు అవి ఏవి కూడా ఉండవు. ఆ నేచర్ ఆ రెస్పెక్టివ్ నేచర్స్ ఏమి ఉండవు, అవన్నీ వ్యానిష్ అయిపోతాయి. అయితే వాస్తవానికి అవి ఎలాంటివి అనేది ఇక్కడ ఒక వర్డ్ వాడారు సెకండ్ లైన్లో. రియల్ అంటే మనం అనుభవించినంతసేపు దాన్ని రియల్ అనుకుంటాం, ఆ అనుభవాన్ని. అది ఇన్ఫినిట్ కూడా అనుకుంటాం, ఎందుకంటే మనకు అలా ఉంటుంది. మనిషి పొందే ఆనందానికి ఒక అంతు లేదు కదా, అది అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే అది వాస్తవం అని కూడా అనుకుంటాం మనం ఇవి అనుభవించేటప్పుడు బాడీలో కానీ ఎనర్జీలో కానీ మైండ్లో. కానీ అవి వాస్తవానికి అవన్నీ ఫాల్స్. అది ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది మనకి. ఇంకా అవేవి ఉండవు కాబట్టి, అవి వాస్తవానికి వాటి స్వభావమే అబద్ధం కాబట్టి, అసత్యం కాబట్టి అవి పోతాయి, ఈ సత్యమైనటువంటిది మిగిలిపోతుంది అని ఇక్కడ చెప్పారు. బాగుంది అసలు ఎగ్జిస్టెన్స్ అండ్ నేచర్. ఇది కొంచెం క్లారిటీ ఉంది, అది బాగా వచ్చింది. అంటే ఒక విధంగా ఫిల్టర్స్ పోయిన స్థితి అనమాట. జీరో ఇంకా ఫిల్టర్స్ లేకపోయేటప్పటికి మీరు అన్నట్టు నేచర్ టోటలీ మారిపోతుంది కదా. ఇంకా ఫిల్టర్స్ ఉన్నాయి కనుక వేరే నేచర్ ఎగ్జిబిట్ అవుతుంది, సంస్కారాలు జీరో అయిపోవడంతో. బాగుంది. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? అందరూ ఫాలో అవుతున్నారు కదండి, ఇబ్బంది ఏం లేదు కదా? బాగానే ఉంది సార్. కొంచెం టిపికల్ అయిపోతుంది అది. ఓకే, ముందుకు వెళ్దామండి. రఘుపతిజీ. జై బాబా సార్. So we have limited time, sir. Actually 8 minutes. Yeah, I will I will share the screen. Okay, okay. Can you see the screen, sir? Yes, sir. Okay. Actually, this is continuation. So now, so far you have read that it is unlinking, and get God realization. That means now Baba here in this para says what happens before that. Anyway, we have already studied all these things. This is only revision now. What is going here? Everything is explained. Everything is revision only. But before body, energy, and mind ultimately lose their grip over the consciousness of man, there is one predominant experience which he has in his everyday life, that of sleeping and waking each day. So Baba is bringing another aspect before realization, what is happening in our daily life. And always Nageshwaraji always tells, there are 3 things in this entire divine game. That is that sound sleep state, awake state. In between sound sleep state and awake state, dream state. Same thing, it is happening in our daily life also. That's what Baba wants to explain here. Anyway, I will explain whatever you are discussed so far with a graphically. You can see here. See, there are Baba so far you have said. So you can see. I don't know where that indicator is not there. Okay. On top, that is basic, finite, triple nature is a body typing happiness, energy, and mind. So body, energy, and mind. That is gross body, subtle body, mental body. And you can see here consciousness. That is samskaras. You can on the right side. You see that the samskara is gradually it becomes hindered, and finally it is wiped out. So when linking is there, for example, understanding linking, I will give an example.
Suppose now I've got consciousness. I want to drink tea consciously, the cup and saucer. So now I take the cup and saucer and started drinking the tea. Now I got a link with this cup and saucer. Then the drinking process, you can say here, that is gross body, subtle body, and mental body. Once my purpose is over, I keep the cup and saucer on the down. That is unlinked. I don't want it now. My purpose is over. Like that. Until God relation we attain, so there is you are connected with the base, that is basic infinite trio nature of God. Once that is over, it will be unlinked. You can see at the bottom, I put in here, you can see here. This is linking with basic infinite trio nature. That's why, so we use here basic finite triple nature. For us, what we are using is basic finite triple nature. That body, keeping energy, and mind. So when the purpose is over, that is when all the samskaras are gradually it is wiped out, then finally it will be delinked with, we don't want further connection. So because we have got everything, that is, we got the experience of infinite trio nature of God. So before that, Baba says, before these things, what is happening here, something is happening in our daily life. So let us see what is happening in the daily life. So, okay, I think we will discuss about this thing. Can you, any explanation is required here? You know, you can understand this thing very easily. Lakshman, can you explain the next to this figure? Oh. Sir, you just have completed. Can you go to the previous slide? Yeah. Previous slide, sir. Previous slide. The text where. Only till this paragraph, or should I cover the? Hello. Okay. Okay. Jai ఓకే ఈ పేరాని ఆ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు అంటే అతను వేరే చూపించలేదు కదా టెక్స్ట్ అని అనుకుంటాను. ఓన్లీ ముందుదే. Go back to that previous slide where text is there. This is the first para. Yeah. What you so second para, you just place the image instead of placing the text. Yeah. So next, this is what we are now discussed so far in the morning. Finally, it will be delinked. All the samskaras are wiped out. It will be delinked, and one gets experience. Baba says before all these things, what is going to happen in our daily life? Baba is explaining here. This fundamental experience. Yeah, this slide I am asking. Okay. And this fundamental experience in a normal man gives rise to three basic states in his everyday life. Right. The first state is the sound sleep state, or the state of complete unconsciousness of the self in man. That is sound sleep state. So the second state is the dream state, or the semi-conscious or semi-awake state. Second one. Third state is the completely awake state, of the state of complete consciousness of the self in man as man. So this is God. First one is God in beyond band state, with the sound sleep state. Second is dream state. That is what where we are now, the grass world. Second state is the dream state. And finally, the third state is the completely awakened state. That is, so we can compare daily life, all these three stages in our daily life. You can see here, first state. There are three states are there, as were explained. First state is sound sleep state, of the state of complete unconscious of the self in man. Comes sound sleep. Second is dreaming. That is semi-conscious or semi-awake state. Third one is completely awake state, or the state of complete consciousness of the self in man as man. So whatever is happening in the divine game, every day we are feeling with finite body, finite energy, finite mind. We are experiencing entire thing
of the divine game you are experiencing every day in our life. That's what Baba explaining in this para. Yes. Any questions here, please? ఒకసారి ఒక లైన్లో చెప్పేస్తానండి. అంటే ప్రతిరోజు మన అనుభవంలో మన బాడీ, మైండ్, ఎనర్జీ, మైండ్ తలక స్పృహ కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఈ 3 కోల్పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక 3 పాయింట్స్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే మనం గాఢ నిద్రలోకి వెళ్తాం, అదొక స్టేజ్. తర్వాత కళల్లోకి వెళ్తాం, అదొక స్టేజ్. తర్వాత మెలుకు వస్తుంది. ఈ 3 స్థితులు సాధారణంగా మనిషికి ఉంటాయి. అయితే ఈ మనకి 3 స్పృహ అసలు లేనప్పుడు జరిగేది గాఢ నిద్ర అవస్థ. ఇది సమ్మప్, అంటే సింపుల్ గా చేయొచ్చు. ఇంకా దీని మీద డిస్కషన్ అనేది టైం అయిపోయింది కాబట్టి మనం తర్వాత చూద్దాం రాజు గారు. అలాగే మళ్ళీ కొద్దిగా రిపీట్ చేసుకుని మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, అందరికీ జై బాబా అండి. జై బాబా రఘుపతిజీ. విల్ కంటిన్యూ. ఓకే సార్. ఓకే, జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా. No. Here only. God speaks reading.